ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దేశ రక్షణలో రాజీ లేదని పాక్ చైనాలకు ధీటుగా జవాబు చెప్పారని తెలిపారు. పేదరిక నిర్మూలన మోదీ ఆచరణలో చూపారన్నారు. ప్రజా వైద్యం విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కన్నా తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద 20 లక్షల కోట్ల ప్యాకేజీగా ఇచ్చారన్నారు. పెట్రోల్ ధరల భారం ప్రజలకు పడకుండా పన్నులు తగ్గించారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పెద్దలు నరేంద్ర మోదీ గారు 2014లో దేశ ప్రధాని అయి మే 30వ తారీఖు 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి సపోర్ట్కి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ దేశంలో ప్రధానంగా పేదరిక నిర్మూలన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధి, దేశాన్ని పారిశ్రామికీకరణ దిశగా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవడం, రాజీ లేని రక్షణ, ఈ దేశానికి శత్రు దేశాల నుంచి పాకిస్తాన్ కానీ చైనా కానీ ఈ రెండిటికి కూడా ధీటుగా సమాధానం చెప్తూ భారతదేశంలో ఏ శత్రు సైనికుని కూడా అడుగు పెడితే ఒప్పుకోమని, అలాగే ఈ టెర్రరిజం ఏదైతే ఉందో దాన్ని కూకటి వేళ్లతో పీకేసేటువంటి కార్యక్రమం కానీ గత 8 సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడ కూడా ప్రజావాసాల్లో ఉగ్రవాదుల యొక్క చర్యల్ని మనం ఎప్పుడు కూడా చూసిన సందర్భం కాదు. ఏదో పేదరికం అనేటువంటిది ఒక స్లోగన్ ఇచ్చి స్లోగన్ని ప్రమోట్ చేయాలని ప్రయత్నం చేయాల. స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెట్టుకుంటే, స్వచ్ఛ భారత్ అంటే ఏదో వీధులు ఊడవటమో లేకపోతే గ్రామాలు ఊడవటమో టౌన్లు ఊడవటమో అనేటువంటిది పక్కన పెడితే, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్తో మన ఇల్లు, మన వీధి, మన గ్రామం ఎంత శుభ్రంగా ఉంటుందో ఆఖరికి మన ఊళ్ళో ఉన్నటువంటి శ్మశానం కూడా అంతే శుభ్రంగా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మరి స్వచ్ఛ భారత్ నుంచి తీసుకొని, జన్ధన్ అకౌంట్స్ దగ్గర నుండి తీసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు దగ్గరగా కూడా పేదరిక నిర్మూలన కింద 108 సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేసి ఆయన రాష్ట్రాలకి ఇస్తున్నటువంటి పరిస్థితి. మచ్చుకు కొన్ని చెప్తాను మీకు.